ఒక గ్రామం వ్యాధులతో వణికిపోయింది. ప్రజలు భయంతో జీవించారు. ఆ సమయంలో గ్రామాన్ని కాపాడిన దేవత ఎవరు? జామి జాతర వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి జామి జాతర జరగడానికి అసలు కథ ఏమిటి, అలాగే ఆ అమ్మవారి యొక్క మహిమలు ఏంటి అనే దాని గురించి మీకు వివరించాలి అనుకుంటున్నాను. అలాగే ఈ జామి జాతర మన శ్రీకాకుళం జిల్లాలో నాకు తెలిసినంత వరకు పలాస, మర్రిపాడు, తెర్లంగి ప్రాంతంలో చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. ఇంకా ఏమైనా ప్లేసెస్లో జరుపుకుంటే నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కాలం మారుతుంది, రాజులు మారుతారు, కానీ గ్రామ ప్రజల విశ్వాసం మాత్రం ఎప్పటికీ మారదు. ఆ విశ్వాసానికి ప్రతీక గ్రామాన్ని కాపాడే తల్లి శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఎల్లమ్మ తల్లిని గ్రామ దేవతగా పూజిస్తారు. ఆమెను శక్తి స్వరూపిణిగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్లమ్మను రేణుకాదేవి అవతారంగా నమ్ముతారు. గ్రామంలో ఏ కష్టం వచ్చినా మొదట ప్రార్థించేది అమ్మవారినే. పూర్వకాలంలో గ్రామాల్లో వ్యాధులు వ్యాపించినప్పుడు ప్రజలు ఎల్లమ్మ తల్లిని ప్రార్థించారు. అమ్మ, మా గ్రామాన్ని కాపాడు అని మొరపెట్టుకున్నారు. వ్యాధులు తగ్గినప్పుడు ప్రజలు అది అమ్మవారి కృపగా భావించారు. అలా కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం జాతర నిర్వహించే సాంప్రదాయం ప్రారంభమైంది. జాతర రోజు గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. డప్పుల నాదం, జై ఎల్లమ్మ తల్లి నినాదాలు, దీపాల వెలుగులో మెరిసే దేవాలయం, మహిళలు బోనాలు సమర్పిస్తారు. పళ్ళకి ఊరేగింపు గ్రామమంతా తిరుగుతుంది. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు. ఎల్లమ్మ జాతర కేవలం పండుగ కాదు, ఇది విశ్వాసం. కోరిక నెరవేరితే మొక్కులు తీర్చుకుంటారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి నమస్కరిస్తారు. అన్నదానం, భజనలు, హారతులు ఇవి గ్రామ ఐక్యతకు నిదర్శనం. ఎల్లమ్మ జాతర ఇది ఒక ఉత్సవం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఇది సాంప్రదాయం కాదు, ఇది విశ్వాసం. తల్లి మీద ప్రేమ, గ్రామంపై భక్తి ఇవి కలిసే చోటే ఎల్లమ్మ జాతర. గ్రామాన్ని కాపాడే తల్లి, భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టే జాతర. జామి జాతర కేవలం పండుగ కాదు, అది ఒక నమ్మకం, ఒక సాంప్రదాయం, ఒక ఆధ్యాత్మిక అనుభవం. మీరు కూడా జామి జాతరకు వెళ్ళారా? మీ అనుభవం కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ జామి జాతర హిస్టరీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. మీ దగ్గర మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ ఎల్లమ్మ తల్లి అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శ్రీకాకుళం జిల్లాలో పలాస, మర్రిపాడు, తెర్లంగి ప్లేసెస్లో మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది. మీలో ఎవరైనా ఆ 3 ప్లేస్లో విజిట్ చేసి ఉంటే నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.